కాకూడదని మనం కోరుకోవాలి. సార్ ఏపీ టెన్షన్ వరుస కేసులు, కిడ్నాప్లు, లాకప్ డెత్లు, పార్టీల గొడవలు, నిజంగా చాలా టెన్షన్. అంటే మీడియా, అట్లీస్ట్ మీడియా వరకు కొంతమంది అంటారు మీడియాలోనే అన్ని కిందేం కాదు, కింద కాదని కూడా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే నిన్న మనం మాట్లాడేమో ఒక శాసనసభ్యుడేమో వాళ్ళ పార్టీకి చెందిన అడ్వకేట్ ఇంటి మీదకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయి ఆయన జేసీబీ తీసుకొచ్చాడు. చాలా తీవ్ర స్థాయిలో బెదిరింపులు, హెచ్చరికలు అవన్నీ కూడా జరిగాయి. అవి అయిన తర్వాత ఆ లాయర్ను, ఆ ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు అనే లాయర్ను అడ్వకేట్ అరెస్ట్, పోలీసులు కేసు పెట్టారు. ఏమని అంటే అంతకుముందు ఎప్పుడో ఈ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఆయన దూషించాడు మా సమక్షంలో అని 4 మహిళలు ఫిర్యాదు చేశారని. సో ఇవన్నీ కౌంటర్ కేసులు అనేది స్పష్టమైపోతుంది. అధికార పార్టీ వాళ్ళ మీద చర్య తీసుకుంది. ఇంకా ఒక ఎమ్మెల్యే, పాలక పార్టీ ఎమ్మెల్యే నేరుగా వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆయన ఇంటి దగ్గర ఇంత గొడవ చేసిన తర్వాత ఇంకా అంతకంటే టెన్షన్, అంతకంటే కూడా ఇంకోటి ఏముంటుంది. ఇంకా మనం 2 రోజులు చూస్తున్నాం. ఆ చిన్న పాప జ్ఞానేశ్వరి, ఆ అమ్మాయి ఏమైంది, చిన్నారి పాప ఏమైంది, కొండ చిలువని కుక్కను చంపేశారని, చేతుబడి చేశారని, క్షుద్ర విద్యలని, అమావాస్య అని రోజుకు ఒక కథనం. ఇటీవల కాలంలో ఎప్పుడు లేనంత కథనం. పోలీసులేమో కిడ్నాప్ కాదంటున్నారు, కానీ అదేమో తేలడం లేదు. ఒక విధమైన ఇటువంటివి ఏమంటే మామూలు కుటుంబాల్లో, మహిళల్లో, పిల్లల్లో ఒక భయాందోళన వాతావరణాన్ని తీసుకొని వస్తాయి. కొన్నిసార్లు కొన్ని ఏమో విషాదకరంగా ముగుస్తుంటాయి, కొన్నిసార్లు సుఖాంతం అవుతుంటాయి. ఈ పాప కథ సుఖాంతం అవ్వాలని మనం కోరుకోవాలి, కానీ అసలు ఈ వాతావరణం, ఈ ఉత్కంఠ, ఈ టెన్షను. ఇంకా మనము ఇక్కడ విజయవాడకు పోతే కనుక అక్కడ సాయి కృష్ణ అనే అబ్బాయి, ఆ సాయి కృష్ణ అనే అతన్ని కనిపించట్లేదని, అతను అంతకుముందు కూటమి మీద పోస్టులు పెట్టాడు అవి అని చెప్పి అతన్ని పోలీసులు తీసుకెళ్లారు. అతను జాడ కనిపించట్లేదని ఆమె వాళ్ళ తల్లిగారు అనుకుంటా హైకోర్టులో వేశారు. అది వాయిదాలు పడుతుంది. నిన్న కూడా పోలీసు అధికారులు అతని ఆచూకీ తెలియడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కేసు వాయిదా వేశారు. మరి ఇన్ని రోజుల పాటు ఆచూకీ తెలియకుండా పోవటం, అతన్ని ఎన్కౌంటర్ చేశారేమని వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. పోలీసు ఎన్కౌంటర్ కదా, సారీ, లాకప్ డెత్ ఏదో జరిగినట్టుగా ఉంది, అందుకనే చేస్తున్నారంటే లాకప్ డెత్ కాదు. ఇవన్నీ ఎందుకు ఇలాంటి కథలని కొంతమంది ఖండిస్తూ, వైసీపీ, టీడీపీ కాని వాళ్ళు, కూటమిలో వైసీపీలో లేని వాళ్ళు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అంటే చాలా రాజకీయం ఇక్కడ నడుస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టమవుతుంది. ఇవి పోలీసులకు సంబంధించినవి. పోలీసులు చాలా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఈ రెడ్ బుక్ వాళ్ళ రెచ్చిపోతున్నారు, వాళ్ళకి అదుపాజ్ఞలు లేకుండా పోతున్నాయని అధికార పార్టీ వాళ్ళు. నిన్న కూడా అంబటి రాంబాబు ఒక సుదీర్ఘమైన ఆయన ఒక మీడియా సమావేశం జరిపి వరుసగా ఈ ఆరోపణలను ఆయన ఏకరువు పెట్టారు. అలాగే ఇంకెక్కడో ఒక అతను ఆత్మహత్యా ప్రయత్నం చేశారు పోలీసులకు భయపడే అని చెప్పి. ఇంకో కుటుంబంలో ఒక టీచర్ కుటుంబం చాలా హఠాత్తుగా మొత్తం ప్రాణాలు తీసుకున్నారు. వాటి ఏం జరిగింది అంటే వరుస ఘటనలు ఇట్లాంటివి రాష్ట్రంలో. ఇది కాకుండా అధికార పార్టీలోనే అంతర్గతంగా నిన్న మనం బెజవాడ మాల్యా బ్రదర్స్ అంటే మీరని ఒకరినొకరు అనుకున్న ఉదాహరణ, వాళ్ళు కూడా పోలీస్ కేసులు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళని ఒకరినొకరు అనుకోవడంలో ఆగలా, వాళ్ళు కూడా పోలీస్ కేసులు పెట్టుకున్నారు. అంటే ఇద్దరు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకుంటుంటే ఆ నగరంలో రాజకీయ వాతావరణం అనండి, పౌర జీవితం మీద కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది. నిన్న మళ్ళీ కేసినేని నాని మాజీ ఎంపీ, ఆయన కొన్ని ఆరోపణలు చేశారట. ఈయన మటుకు నేను ఇక వీటి మీద సమాధానం చెప్పనని చెప్పా కదా, సోషల్ మీడియాలో వచ్చేవాడికి నేను జవాబు చెప్పను, వాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు అడగండి అని ఈయన చెప్తున్నాడు. సో వరుస ఈ జాబితాలోనే చెప్పాలంటే కనుక విశాఖపట్నం, ఈ విశాఖపట్నంలో ఆ పెందుర్తి ప్రాంతంలో భూ కబ్జా చేశారు. 8 ఎకరాలు 100 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి ఆయన వెళ్ళి స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్కు మెమోరాండం ఇచ్చారు బహిరంగ. ఇంకెవరన్నా ఇస్తే వేరే విషయం. అధికార పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కష్టకాలంలో కూడా నిలబడినటువంటి తెలుగుదేశం నాయకుల్లో ఆయన ఒకడు. సరే, మొన్న ఆయనకు అంత మంత్రివర్గంలోకి రాకపోవటం వీటిలాంటి అసంతృప్తులు కూడా ఆయన అభిమానుల్లో, అనుయాయుల్లో ఉండొచ్చు. కానీ 100 కోట్ల విలువైన భూమి కబ్జా జరిగింది, 8 ఎకరాలు, ఎన్నిసార్లు దృష్టికి తెచ్చినా చేయటం లేదు అని. అంతకుముందు జనసేన నాయకులు అనేక సార్లు ఆ కార్పొరేటరు వాళ్ళు ఫిర్యాదులు పెట్టారు, మూర్తి యాదవ్ వాళ్ళు పెట్టారు.
సరే వామపక్షాలలో ఏమో ఇప్పుడు ఆనందపురం మండలంలో ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అవును, ఆనందపురం ఇంకో పక్కన మండలము వాటిల్లో ప్లాట్స్ తయారు చేశారు. వేరే చోట భూమి ల్యాండ్ పూలింగ్ చేస్తే వాళ్ళకి మేము ఇక్కడ మీకు ప్లాట్స్ ఇస్తాము, వాటి కాంపెన్సేటరీ కానీ ప్రభుత్వం వారు ఇక్కడ ప్లాట్లు వేశారు. ఆనందపురం అంటే చాలా విలువైన భూములు. ఎప్పుడైతే ప్లాట్లు వేశారో వర్మ, వీటన్నిటికీ కబ్జాదారులు తయారైపోయి మీకు రాదు మాకు ఇవ్వండి. సో ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర నుంచి భూములు వాళ్ళు తీసేసుకొని ఆ ఆదరా బాదరాగా వాళ్ళతో డీల్స్ చేసుకొని ఈ వచ్చే పరిహారంతో అమ్ముకొట్టేద్దాము అనే ఒక పరిస్థితి. అంటే ఈ విశాఖపట్నంలో చుట్టుపక్కల గూగుల్ ఆ ఉష్ణోగ్రత పెరుగుతుందా, నీళ్ళు ఏమవుతాయి, ఇలాంటి చర్చలు ఒకటి ఉంటే, అలాగే విమానాశ్రయాల కోసము లేకపోతే రకరకాల మిల్లుల కోసము సంస్థల కోసము హైవేల విస్తరణ కోసము భారీగా భూములు పోయి పరిహారాలు రాని అదొక సమస్య ఉంటే, ఇప్పుడు ఇంకా వాటిని గురించి ఏమైనా అందామంటే ఇప్పుడు స్వయంగా పాలక పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వచ్చి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. అంతకుముందు విష్ణుకుమార్ రాజు మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన ఫిర్యాదుల మీద వేసిన సిట్ ఇంతవరకు కొలిక్కి రాలేదు. అయ్యన పాత్రుడు స్పీకర్ గారు సీనియర్ నాయకుడు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎంపీ కూడా అయ్యారు. అంత విశ్వాసపాత్రుడు, అధికార పార్టీలో బలమైన వ్యక్తి, అందరినీ శాసించే సభాపతి. ఆయన ఫిర్యాదు చేశాడు, నా మీద ఫిర్యాదు వచ్చింది మీరు దర్యాప్తు చేసి తేల్చండి అని. ఏం లేదు. మరి ఇన్ని జరుగుతూ ఉంటే వీటి మీద ఎవరైనా అంటే వెంటనే వాళ్ళు దుష్ప్రచారం లేకపోతే ఇంకొకటి అనొచ్చు. సో అది కూడా ఒకటి నడుస్తుంది. అదేంటి అంటే లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా పైన ఆపేశారట. ఒకటేమో ఇదిగో ఈ డిఎస్సి పరీక్షల మీద ఇంకో దాని మీద చేస్తున్నారని మా పోస్టులు ఆపేస్తారా, మీడియా స్వేచ్ఛ మీద దాడని జగన్మోహన్ రెడ్డి ఓటు పెట్టాడు. మూడవది అసలు మొత్తం మా సైట్సే ఎలా ఆపేస్తారు, ఏదైనా ఫిర్యాదు ఉంటే దాని మీద చేసుకోవాలని. అంటే మీడియా దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, కుటుంబాలు, వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఒక వివాదాస్పదమైన, అపరిష్కృతమైన, ఉద్రిక్త వివాదాలు చాలా పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కూడా ఉన్నాయి కొన్ని, అంతర్గతమైనవి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీటిని వేగంగా పరిష్కరించడం ఒకటి, రెండోది న్యాయం జరిగే విధంగా చూడటము, బాధితులకు ఆ కుటుంబాలకు కూడా వాటి నుంచి పోగొట్టడం, భయాందోళనలు. సరే ఇప్పుడు మీరు అనంతబాబు అప్పుడప్పుడు శవాన్ని పార్సల్ చేశాడు ఆ పార్టీ ఓడిపోయింది, 11 స్థానాలకు పరిమితమైంది కదా, దాని గురించి రోజు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. సో ఈ ఘటనలన్నింటినీ కొలికి తేవాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద, ముఖ్యంగా పోలీసుల మీద చాలా ఎక్కువగా ఉంది. టెన్షన్ ప్రజల్లో వస్తుంది. ఇలా పెరిగితే ఏమవుతుంది, స్థానిక ఎన్నికలు వస్తాయి. స్థానిక ఎన్నికలు వచ్చేసరికి టెన్షన్లు ఇంకా పరాకాష్ఠకు చేరుతాయి. సార్ పవన్ ఢిల్లీ టూరు, కమ్యూనిస్టులపై కామెంట్స్, తెలుగు రాష్ట్రాలపై కేంద్ర పాత్ర.